రంగులతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ప్రజలు కోరుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రతిపక్షాలు ఇవాళ అనునిత్యం రాజకీయాలు చేయాలనే తపనలో అధికారం పోయిందని ఒక అక్కస్తో మాట్లాడుతూ ఉంటే ప్రజలారా మీరు నమ్మకండి. మేము అభివృద్ధి అనేది చేతల్లో చేసి చూపిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అంకెలతో మీ ముందుకు వచ్చాం. 10 ఏళ్ళలో వారు తెచ్చిన పెట్టుబడులు ఎంత, మేము 2 ఏళ్ళలో తెచ్చిన పెట్టుబడి ఎంతో, ఎంత వ్యత్యాసంలో చూపించగలిగినాం. సంక్షేమాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నాం. రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. 26న లాంచ్ పోతూ ఉంది. ఇల్లు ఇవ్వబోతూ ఉన్నాం. మీరు చెప్పిన అబద్ధపు ప్రకటనలన్నీ కూడా ఇలా మేము అధికారులకు ఏ ఆశలు ఆకాంక్షలు మమ్మల్ని ఎన్నుకున్నారో ఆ ఆశలనంతా కూడా నెరవేర్చే విధంగా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని తీసుకెళ్తా ఉన్నాం. అంతా దానికి రాజకీయాలు ఉన్న ఒక వ్యక్తి 1,75,000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుంటే హర్షించాల్సిన స్థితిలో ఉండి ఇంత చౌకబారు విమర్శ మెగా కృష్ణారెడ్డి అన్న దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారు. పెట్టుబడులు కొన్ని వందల కంపెనీలు వస్తాయి, దాంట్లో మెగా కృష్ణారెడ్డి ఒకరు. దాన్ని ఏదో చూపించి దీన్ని డౌన్ చేసే ప్రయత్నం చేస్తే తగదనే మాట చెప్తా ఉన్నాను. మీకేవి కూడా తప్పులు కావు. అంకెలతో సహా ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు పెడుతుంది MOUతో సహా మీ ముందుస్తూ ఉన్నాము. 100%. లాస్ట్ టైము నేనేమంటున్నాను, లాస్ట్ టైం ఏదైతే MOU చేసుకున్నామో 18లో 17 కంపెనీలు పనులు ప్రారంభించినాయి. ప్రతిపక్షాల కళ్ళుండి రాగలిగితే పోయి చూసి అక్కడి నుంచే మిమ్మల్ని కూడా పిలిచి మాట్లాడుకోగలరు. అన్నీ కూడా లాంచ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడెక్కడ కూడా కేసీఆర్ లాగా KTR లాగా అబద్ధాలనే పరిస్థితి మాకు లేదు. అంకెలతో సహా MOU సర్టిఫికెట్తో మేము ముందున్నాము. వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాము. ఇలా వాస్తవాలు అవుతుంది కాబట్టి మిమ్మల్ని మొత్తానికే ప్రజలు మర్చిపోతారని భయపడి చిన్న చౌకబారు విమర్శలు చేయడం అనేది తగదు. ఒక్కటి దేంట్లో క్లారిటీ మీ ద్వారా ప్రజలకు ఇచ్చేది, గతంలో ఏ లబ్ధిదారుడు సెలెక్ట్ చేసినా ఎమ్మెల్యేల ద్వారానే చేసేవారు. ఎమ్మెల్యేలని ఒక సామ్రాజ్య శక్తులుగా కేసీఆర్ చూసినాడు. ఇలా మా ప్రభుత్వ పాలసీ ఇది TRS వాడా, BRS వాడా, కాంగ్రెస్ వాడా, బీజేపీ వాడా చూస్తలేము. అట్టడుగున అతి నిరుపేదవాడు ఎవడుంటే వాళ్ళకి లబ్ధి చేకూర్చాలని. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేదలు ఎవరిని ఉంటే, కాంగ్రెస్ కార్యకర్తలు సూచించిన వాళ్ళు నిజంగా అర్హులు ఉంటే వారికి కూడా వస్తాయి. ఇది పార్టీల తంతుగా పంచే కార్యక్రమం కాదు. అరే వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగినప్పుడు, ఇంటర్నేషనల్ స్థాయిలో దావోస్కి వచ్చినప్పుడు మన రాష్ట్రం వాడు అక్కడ దాకా వెళ్ళి ఇంటర్ స్థాయికి వెళ్తే సంతోషమే కదా. నేను అందుకే చర్చకు పిలుస్తూ ఉన్నాను. నేను మీ ద్వారా పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము. నేను మా IT మంత్రి గారు వస్తాము. మీరు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా, మాజీ KTR గారు వస్తారా, ఇంకెవరిని ఎక్స్పర్ట్స్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఇది వాస్తవాల మీద చర్చ చేసుకోవడానికి సిద్ధం. పెట్టుబడుల విషయంలో పోయిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, మీరు 10 ఏళ్ల కాలంలో తెచ్చిన పెట్టుబడుల్లో మీ ఘనకార్యం ఏంటో దాని మీద చర్చించుకుందాం. మెగా కృష్ణారెడ్డి గారు ఇంటర్నేషనల్ పరంగా వచ్చినప్పుడు, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ పెద్ద సంస్థగా దావోస్కొచ్చి అమెరికా కూడా ఒప్పందం చేసుకుంటుంది. వాళ్ళు అమెరికాలో చేసుకోవచ్చు కదా అని ఊరుకోరు కదా. దావోస్ అనేది ఒక ప్రముఖ ప్లాట్ఫామ్, అది ఎకనామిక్ ప్లాట్ఫామ్. అక్కడ రకరకాల సంస్థలు వస్తాయి, విదేశీ సంస్థలు వస్తాయి, దేశ సంస్థలు వస్తాయి. ఒక రకంగా ప్లాట్ఫామ్లో చర్చలు జరుపుకుంటూ ఉంటాయి.
మీరు పెద్దదాన్ని మర్చిపోయి ఇంత పెద్ద పెట్టుబడులు తెరిస్తే హర్షించాల్సి మర్చిపోయి చిన్న విషయాన్ని తీసుకొని రాద్ధాంతం చేసి ఈ మైలేజ్ దెబ్బ కొట్టాలని ఈ రకమైనటువంటి నాటకాలు ప్రజలు నమ్మరు తెలంగాణలో. ఇది వాస్తవం కాదా? ఇవాళ ఎంఓయూలు వాస్తవం కాదా? 1,78,000 కోట్ల ఎంఓయూలు జరిగిన వాటా వాస్తవం కాదా? మీరు 5 ఏళ్ళు 2015 నుంచి 20 వరకు సున్నా తెచ్చింది వాస్తవం కాదా? సున్నా పెట్టుబడి తెచ్చారు. 2019లో మాత్రమే ఒక 250 కోట్లు తెచ్చారు. 2000 కోట్లు కరోనాతో పోయింది. తర్వాత 450 కోట్లు తెచ్చారు. ఒక సంవత్సరం 450 కోట్లు ఎక్కడ? ఒక సంవత్సరం 1,78,000 కోట్లు ఎక్కడ? మీకు మాకు వ్యత్యాసం ఉందా లేదా? అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంది. అందుకే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మా పార్టీలోకి ఎక్కడైతే ఎమ్మెల్యేలు చేరినారో అక్కడ పాత కొత్త కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవము. ఆ ఇబ్బందిని తొలగించేందుకే నిన్న కమిటీ వేశాము. కమిటీ అంతా స్టడీ చేసి వాస్తవాలను ఇస్తుంది. దాని తర్వాత ఏ చర్య తీసుకోవాలో దాని మీద స్పందిస్తాం. కేసులు అనేది చట్టము, లా అండ్ ఆర్డరు. అందుకే ఇప్పుడు మీరు చెప్పే విషయాలు, నా మదిలో ఉన్న విషయాలన్నీ కూడా మా కమిటీకి చెప్తాము. వారు 2-3 రోజుల్లో మొత్తం పర్యటన చేసి వాస్తవాలు తీసుకొస్తారు. మీ విషయం కూడా కమిటీకి చెప్తాం. కేసులు ఎవరైనా పెట్టారు, ఎట్లా పెట్టారు, అవి కూడా పరిశీలించమని చెప్తాం. రెండు అది కూడా కేసులు, అది కూడా చారి గారు ఒకవేళ కేసులు పెట్టుంటే, అక్రమంగా కేసులు పెట్టుంటే అది కూడా రివ్యూ చేస్తాము. అదే ఆ కేసును కూడా రివ్యూ చేస్తాము. అందుకే ఆ కేసు కూడా రివ్యూ చేస్తాము. మీకు 3-4 రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది.